గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖపట్టణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. సాగర తీరంలో లక్షలాది మందితో యోగాంధ్ర కార్యక్రమం. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు. పరిపాలన భవనంలో యోగాసనాలు వేసిన ఉద్యోగులు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం యోగాంధ్ర కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి. గరుడ వాహనంపై గురువాయూర్ శ్రీ మహావిష్ణు దర్శనం. నెల్లూరు వరదాయపాలెంలో బ్రహ్మోత్సవ వైభవం. కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కటాక్షం. భువనగిరి స్వర్ణగిరిపై ఉత్సవ ప్రేమికి నీరాజనం. సాగర తీరం విశాఖపట్నంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా దినోత్సవంలో పాల్గొని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సాగర తీరంలో యోగాభ్యాసనాలను నిర్వహించారు. కార్యక్రమం అనంతరం పలువురు రాజకీయ ప్రముఖులు యోగాభ్యాసకులతో ప్రధానమంత్రి ఆత్మీయంగా ముచ్చటించారు. దాదాపు 3 లక్షల మంది భాగస్వామ్యంతో విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు లభించింది. వేదకాలం నుండి భారతీయ సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక చింతనలో యోగా ప్రముఖ పాత్ర పోషించింది. శారీరక మానసిక ఆరోగ్యానికి చక్కని మార్గంగా యోగా ధ్యానంను మన ఋషులు సూచించారు. అటువంటి గొప్ప యోగాను నేటి యువత తప్పక దినచర్యలో భాగం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రధానమంత్రి మోదీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళంకారీ శాలువ, లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ప్రధానమంత్రి యోగా పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రకృతి ప్రగతి సంగమమైన విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని, యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని, వికసిత్ భారత ఆలోచనలకు ఇదొక రూపమని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు సభాముఖంగా ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश
हमारे इस प्रस्ताव के साथ खड़े हुए आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं। वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं। गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज, बियॉन्ड बैकग्राउंड्स, बियॉन्ड एज और एबिलिटी। साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं। ये शहर प्रकृति और प्रगति दोनों की संगम स्थली है। यहां के लोगों ने इतना अच्छा आयोजन किया है। मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं। आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని, విశ్వశాంతి సుస్థిరతకు యోగా దోహదం చేస్తుందని పేర్కొన్నారు. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Yoga Day to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga
more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam, from here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఋగ్వేదం ద్వారా యోగా శాస్త్రం ఆవిర్భవించిందని, ఆదియోగి పరమశివుడు పతంజలి మహర్షి అందించిన ఆరోగ్య నిధి యోగా అని అన్నారు. ఉదయ బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతు మహేశ్వర, సాయంకాలేతు స్వయం విష్ణు, త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలు తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది.
విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్ జై హింద్. అనంతరం యోగా నిపుణుల పర్యవేక్షణలో సాగర తీరంలో యోగాసన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు యోగాంధ్రలో పాల్గొని ఔత్సాహికులతో ముచ్చటించి వారిలో ఉత్తేజాన్ని నింపారు. దాదాపు 3 లక్షల మంది భాగస్వాములైన యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు లభించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన భవనం పెరేడ్ మైదానంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విచ్చేసి ఉద్యోగులతో కలిసి యోగాసనాలు వేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా నియంత్రణ కలిగి ఉండటానికి యోగా ఉపయోగపడుతుందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి అదనపు ఈవో వెంకయ్య చౌదరి యోగా నిపుణులు సూచించిన ఆసనాలను క్రమ పద్ధతిలో వేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా 190 దేశాలలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, నవీన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. విశాఖలో జరిగిన యోగా దినోత్సవం గిన్నెస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత మరింత పెంచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా టీటీడీ పెరేడ్ గ్రౌండ్లో చాలా పెద్ద స్థాయిలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉద్యోగులు, అలానే విద్యార్థులు, అలానే మిగతా విభాగాలు, టీటీడీ అనుబంధ విభాగాలు చాలామంది కూడా పార్టిసిపేట్ చేశారు. దానివల్ల యోగా అనేది యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం జరిగింది. ఒక సింబాలిక్గా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ కూడా యోగా ఆంధ్రప్రదేశ్గా చాలా రికార్డు స్థాయిలో వైజాగ్లో మాన్యశ్రీ మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు.
ఈరోజు చాలా లక్షల స్థాయిలో జనాలు అక్కడ వచ్చి యోగాని నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా టీటీడీ చాలా తిరుపతిలో చాలా ప్రెస్టీజియస్గా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. యోగా యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు. ఇది మనకి శారీరకంగా చాలా ఫిట్నెస్ ఇస్తుంది, మానసికంగా మన హెల్దీనెస్ ఉంటుంది, అలానే ఆధ్యాత్మిక యొక్క భావాలు కూడా పెంపొందుతాయి. సో ఈ మూడు కావాలంటే యోగా ద్వారా నిర్వహించడం చిన్నప్పటి నుంచే విద్యార్థులు, అలానే ఉద్యోగస్తులు, అలానే మిగతా వాళ్ళు కూడా సివిల్ సొసైటీ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. సమాజంలో ఇప్పుడున్న చాలా విలువలు పెంపొందించాలంటే మనిషిలో ఉండే మనకు మనం డిస్కవర్ చేయడానికి యోగా కూడా ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటుంది. మనలో ఉన్న ఆధ్యాత్మిక భావాలు పెంపొంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే మానసికంగా మనకు మనం కంట్రోల్ చేయడానికి, అలానే మనలో ఉండే ఎమోషన్ కంట్రోల్ చేయడానికి యోగా చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అందరూ యోగా చేయాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, లేకపోతే మన సిస్టమ్ని ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవాలన్నా, లేకపోతే మన కుటుంబం మొత్తం ఒక క్రమశిక్షణలో పోవాలన్నా కూడా ఈ యోగా అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు కంప్యూటర్ యుగము లేకపోతే ర్యాకెట్ యుగం అనుకుంటా పరిగెడుతున్నారు అందరు జనాలు. ఒక 5 నిమిషాలు వాళ్ళు కుటుంబానికి కేటాయించే ఓపిక లేదు, లేకపోతే ఆ టైం స్పేర్ చేసే లేకుండా వాళ్ళు అంత ఇదిగా పరిగెడుతున్న ఈ తరుణంలో ఈ యోగాని అభ్యసించడం చాలా ముఖ్యం ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి. ఎందుకనంటే వారి ఆరోగ్యం కాపాడుకోవాలా, వాళ్ళ సిస్టమేటిక్గా ఉండాలంటే కనుక ఈ యోగాని ప్రతి ఒక్కరు ఒక 5 మినిట్స్ స్పేర్ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా యోగాసనాలు చేసేందుకు పరిపాలన భవనంకు చేరుకున్న ఔత్సాహికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మైదానం ప్రాంగణంలో 4 LED స్క్రీన్లను, యోగా మ్యాట్లను, త్రాగునీరు, కార్పెట్లు, అల్పాహారం, టీషర్ట్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతిలోని స్విమ్స్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల క్రీడా మైదానంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, పలు విభాగాల డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రౌండ్స్లో స్విమ్స్ మరియు సిద్ధ రీసెర్చ్ యూనిట్ తరఫున ఈ యోగా డే సెలబ్రేషన్స్
ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అతి గొప్ప వరాలలో యోగా ఒకటి. ఇది మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోత్సాహంతో అన్ని ఖండాలు దాటి, అన్ని మతాలకు అతీతంగా, అన్ని భాషలకు అతీతంగా సర్వమానవాళి కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా మనం అందరం ఎక్కడున్నా కూడా సమస్త మానవాళి ఒకటి అనేటువంటి ఒక సందేశం ఏర్పాటు చేయడం కోసమని ఇది సక్సెస్ఫుల్గా 11వ సంవత్సరం జరుగుతూ ఉన్నది. దీంట్లో ఈ యోగా అనేది కేవలం రోజులో ఏదో ఒక 15 నిమిషాలు అరగంట చేయటం కాకుండా, ఈ యోగా అనేది మనకు ఒక జీవన శైలి కావాలి. ఆ జీవన శైలి అవటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాం. మనం పని చేసే చోట కూడా సామరస్యంగా ఉంటుంది. అంతేకాకుండా దేశము, ప్రపంచం కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. అందువల్ల ఈ యోగా డే ఇంత ఘనంగా మనం జరుపుకుంటున్నాం. తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర మూగ బధిర పాఠశాలలో శనివారం యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి హాజరై నిత్య జీవితంలో యోగా ఒక భాగమని, శారీరక మానసిక దృఢత్వానికి ప్రతి ఒక్కరూ యోగాను సాధనగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీటీడీ డీఈఓ వెంకట సునీల్, బధిర పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణమూర్తి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చిన్నారులతో ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం, వారితో పాటు కలిసి పాల్గొనడం చాలా మంచి అనుభూతిని కలిగించింది. దాదాపు 11 సంవత్సరాల ముందు నరేంద్ర మోడీ గారు యోగాని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని వారు ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నారు. మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయాల్ని ఈరోజు విదేశాలు సైతం మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ముందుకు పోతున్నారు. యోగా అనేది మానవ జీవన శైలిలో చాలా ముఖ్యమైనది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి మన ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి యోగా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా తిరుపతి ఈ డెఫ్ అండ్ డమ్ స్కూల్లో మా చిన్నారి మధ్య జరుపుకోవడం ఖచ్చితంగా ఇది ఒక జీవితంలో ఒక మంచి అనుభూతిగా మిగిలిపోతుంది. రాబో రోజుల్లో యోగాని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఇంకా దీన్ని విస్తృతంగా విద్యార్థుల్లోకి తీసుకుని వెళ్ళి వారి మానసిక ఎదుగుదలకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీన్ని మేనేజ్మెంట్తో కొందరిలో మాట్లాడి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి యోగాకు సంబంధించినటువంటి ఈ కళాశాలలో కూడా ఒక సమయాన్ని కేటాయించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. గోవింద నారాయణ.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛానల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో ఎస్వీబీసీ సిబ్బంది యోగా శిక్షకుల సూచనల మేరకు శ్రద్ధగా యోగాసనాలు వేశారు. అనంతరం యోగా శిక్షకులను ఎస్వీబీసీ ఓఎస్టీ పద్మావతి సత్కరించారు. నెల్లూరు నగరం వేదాయపాలెంలో వేంచేసిన శ్రీ గురువాయూర్ శ్రీ మహావిష్ణు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ గురువాయూర్ శ్రీ మహావిష్ణువుకు గరుడ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి సుందర ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రియగరుడ వాహనంపై ఆశీర్వదనం చేశారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామివారిని సేవించి హారతులందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ శ్రీ మహావిష్ణువు గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై నెలవైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. జ్యేష్ఠమాస కైంకర్యాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ పీఠంపై ఆశీర్వదనం చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల వైదిక క్రతువులతో షోడశోపచార పూజలను నిర్వహించారు. ఆపై విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ తదితర ఆగమ కైంకర్యాలు, వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.